హాయ్ హలో ఫ్రెండ్స్, నేను రేణుకా దేశ్ముఖ్. మీ అందరికీ నమస్కారాలు. ఆషాఢి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరికీ కూడా నా తరపు నుంచి, మా ఫ్యామిలీ తరపు నుంచి. చూడండి నా కూతురు ఎలా విఠల్ రుక్మిణి దర్శనం తీసుకొని నమస్కారం చేస్తుందో. మేము వచ్చింది సద్గురు మహారాజ్ మఠం కండి. ఇక్కడ జంగ్లీ మహారాజ్లో ఉంది. అక్కడే ఒక చిన్న విఠల్ రుక్మిణి గుడి కూడా ఉందండి. ఆషాఢి ఏకాదశి కాబట్టి మేము ఈరోజు దేవుని దర్శనం తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ప్రశాంతత గురించి చెప్పాలంటే చాలా బెస్ట్ ఉందండి ఈ గుడి మాత్రం. నిజంగా అంటే వర్షాకాలంలో రాని, ఎలాంటి సీజన్లో కూడా రాని, ఇక్కడ భక్తులు అయితే చాలా సైలెంట్గా కూర్చొని మరి ధ్యానం చేస్తూ ఉంటారు. చిటి కాళ్ళతో మాత్రం సద్గురు మహారాజ్ మఠంలోకి వెళ్ళేటప్పుడు మేమైతే తన ఫోటోషూట్ చేయలేకుండా ఉండలేకపోయాము. బాగానే తన ఫోటోషూట్ చేసాము. తను కూడా మాకు బాగా రెస్పాన్స్ ఇచ్చింది. నిజంగా అంటే ఇలా అయితే మా ఆషాఢి ఏకాదశి జరిగిందండి. మీకు ఎలా అనిపించింది తప్పక కమెంట్ చేయండి. తెలంగాణలో ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ మహారాష్ట్రలో అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి ఆషాఢి ఏకాదశి గురించి అయితే. నా కూతురు అయితే బాగానే ఆట ఆడి ఎంజాయ్ చేసింది. తనను చూసి మాత్రం మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మా ఆయన మరి నా కూతురు అయితే బాగానే ఫోటోషూట్ చేస్తారు. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.